హలో అండి. నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా 2 డేస్లో అందరికీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే మనందరికీ స్టార్ట్ అయ్యే సమస్య లంచ్ బాక్స్. డైలీ లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో అర్థం కాదు. సో దానికోసమే నేను ఒక 3 రెసిపీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ రెసిపీ ఆలూ పరాటా. ఆలూ పరాటా అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. దానికోసం నేను 1 కప్పు మైదా పిండి అలాగే 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో ఉప్పు నూనె వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పొటాటోస్ని బాయిల్ చేసి పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పరోటా బాగా రావాలంటే ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. చపాతీ పిండి లూజ్గా ఉండాలి, అలాగే ఆలూ మసాలా గట్టిగా ఉండాలి. ఇలా ఉంటేనే పరోటాలు బాగా వస్తాయి. ఒక్కొక్కసారి ఆలూ మసాలా లూజ్ అయితే అందులో ఒక 2 స్పూన్స్ అటుకుల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ పిండిని తీసుకొని కొంచెం ఒత్తుకొని ఆ తర్వాత ఆలూ మసాలా కూడా పెట్టి మొత్తం క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని బాగా తాల్చాలి. మసాలా ఎక్కువ పెట్టుకుంటేనే మనకి పరాటా టేస్టీగా ఉంటుంది. మసాలా కొంచెం బయటికి వచ్చినా ఏం పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, పరాటాలు చాలా బాగా వస్తాయి. ఇలా పరాటాలను చేసుకొని పెనం మీద నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. వీటిని మనం పచ్చడితో తినొచ్చు లేదా పెరుగుతో తినొచ్చు. మేమైతే పెరుగుతోనే తింటాము. ఇలా తిన్నా మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ పన్నీర్ శాండ్విచ్. దానికోసం పెరుగులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక స్మాల్ ఆనియన్ అలాగే ఒక స్మాల్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ఆనియన్ పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానని సగమే తీసుకుంటున్నాను. ఇందులోకి ఎక్కువగా వెజిటేబుల్స్ పట్టవు. నేను ఛానల్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్గా 5 మంత్స్ అవుతుంది. ఇప్పటికి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. అందులో మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నేను ఎలాంటివి చేయాలో. ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు పన్నీర్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కర్రీ ఉడికేలోపు నేను ఇక్కడ చాపింగ్ బోర్డు అలాగే నైఫ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మయోనీస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దానిపైన కొంచెం కేచప్ వేసి బాగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పన్నీర్ కర్రీని ఒక 2 స్పూన్స్ పెట్టుకొని దానిపైన చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేయాలి.
ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద బటర్ వేసుకొని రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేను వైట్ బ్రెడ్తో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయొచ్చు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేయొచ్చు, మీ ఇష్టము. దేంతో చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ ఈజ్ ఇన్స్టంట్ రవ్వ ఉత్తప్పం. దీనికోసం 1 కప్పు రవ్వ, 1/2 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, టొమాటో అండ్ క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని వేసుకొని ఉత్తప్పంలాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. వీటికి కొంచెం టైం పడుతుంది, ఓపికగా వెయిట్ చేయాలి. మీడియం మంట మీద స్లోగా కాల్చుకోవాలి. ఇవి చాలా మెత్తగా అండ్ స్పాంజీగా చాలా బాగా వస్తాయి. వీటిని మనం ఏ పచ్చడితో అయినా తినొచ్చు. పల్లి చట్నీ కానీ, టొమాటో పచ్చడి, పాలకూర పచ్చడి, ఇలా ఏ పచ్చడితో అయినా తినొచ్చు. ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.